వెల్కమ్ టు న్యూస్ ఎక్స్ప్రెస్. నేను సింధూరా. ఘోష్ కమిషన్ నివేదికపై హైకోర్టు తీర్పును స్వాగతించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. హైకోర్టు తీర్పు కాంగ్రెస్ కుట్రలకు చెంపపెట్టు అని స్పష్టం చేశారు. రాజకీయ కక్ష సాధింపు కోసం వ్యవస్థలను దుర్వినియోగం చేస్తున్న తీరును ఈ తీర్పు ఎండగట్టిందన్నారు. అది పీసీ ఘోష్ కమిషన్ కాదని, ముమ్మాటికి పీసీసీ నివేదిక అని బీఆర్ఎస్ పార్టీ ముందు నుంచి చెబుతున్న మాట అని ఇవాళ అక్షరాల నిజమని తేలిపోయిందన్నారు. ఇప్పటికైనా రాజకీయ కుట్రలు పక్కన పెట్టి రైతన్నల కోసం కాంగ్రెస్ సర్కార్ పనిచేయాలని సూచించారు కేటీఆర్. ఇది పూర్తిగా రైతుల గెలుపని, తెలంగాణ ప్రజల విజయమని అన్నారు. నిప్పులాంటి నిజం బయటకొచ్చిందని కేటీఆర్ చెప్పారు. పీసీ ఘోష్ కమిషన్ పై హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. హైకోర్టు తీర్పుపై మాజీ మంత్రి హరీష్ రావు హర్షం వ్యక్తం చేశారు. ఎవరెన్ని కుట్రలు చేసినా న్యాయస్థానాల్లో అంతిమంగా ధర్మం జయిస్తుందన్నారు. ప్రాథమిక హక్కులు, సహజ న్యాయ సూత్రాలను విస్మరిస్తూ జరిగిన విచారణను హైకోర్టు తప్పుపట్టిందన్నారు. వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలిగించేలా కమిషన్ చేసిన వ్యాఖ్యలు చెల్లవన్నారు. ఆ నివేదిక ఆధారంగా ఎలాంటి చర్యలు తీసుకోరాదని ధర్మాసనం స్పష్టంగా తీర్పునిచ్చిందని హరీష్ రావు తెలిపారు. దీంతో కాంగ్రెస్ సర్కార్ రాజకీయ కుట్రలు బయటపడ్డాయన్నారు. కాళేశ్వరంపై పీసీ ఘోష్ కమిషన్ నివేదికపై హైకోర్టు తీర్పును మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి స్వాగతించారు. హైకోర్టు తీర్పుతోనైనా కాంగ్రెస్ కక్షపూరిత విధానాలను మార్చుకోవాలని సూచించారు. తెలంగాణ జీవధార కాళేశ్వరంపై నిందలు మోపి బీఆర్ఎస్, కేసీఆర్ ప్రతిష్ట దెబ్బతీసేందుకు కాంగ్రెస్, బీజేపీ ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. మేడిగడ్డకు 2.5 ఏళ్లు మరమ్మతు చేయకుండా అడ్డుకున్నారని విమర్శించారు. కాళేశ్వరం, కేసీఆర్పై ఆరోపణలు చేసిన కాంగ్రెస్, బీజేపీ తెలంగాణ ప్రజలు, రైతులకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. కుట్రల మేఘాలు ఎన్ని కమ్మినా ఎంతో కాలం సత్యం సూర్యోదయాన్ని ఆపలేదని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ ట్వీట్ చేశారు. తెలంగాణ తొలి సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు వ్యక్తిగత ప్రతిష్టపై బురద చల్లాలని చూసిన వారికి కాలమే చెంపదెబ్బ కొట్టిందన్నారు. న్యాయస్థానం సాక్షిగా ఇవాళ ధర్మం గెలిచిందని దేశపతి శ్రీనివాస్ స్పష్టం చేశారు. పీసీ ఘోష్ కమిషన్ నివేదికపై హైకోర్టు ఇచ్చిన తీర్పు పట్ల మాజీ ఎంపీ వినోద్ కుమార్ హర్షం వ్యక్తం చేశారు. కమిషన్ చట్టబద్ధంగా వ్యవహరించలేదని, న్యాయస్థానం తీర్పు ఇచ్చినా కూడా సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇంకా పచ్చి అబద్దాలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. మేడిగడ్డ నుంచి కోల్ బెల్ట్ ప్రాంతంలో అండర్ గ్రౌండ్ పైప్ లైన్ వేసి మిడ్మానేరుకు గోదావరి జలాలను తరలించడం మంచిది కాదని నిపుణుల కమిటీ ఇచ్చిన రిపోర్టును అర్థం చేసుకునే ఇంగిత జ్ఞానం కూడా కాంగ్రెస్ నేతలకు లేకపోవడం బాధాకరమన్నారు. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదిక ఆధారంగా ఎలాంటి చర్యలు తీసుకోవద్దని హైకోర్టు ఆదేశించడంతో న్యాయం గెలిచిందన్నారు మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి. పీసీ ఘోష్ నివేదికకు చట్టపరమైన ప్రాముఖ్యత లేదన్నారు. సెక్షన్ 8 కింద సంబంధిత వ్యక్తులకు నోటీసులు ఇవ్వకుండా ఆరోపణలు చేయడం సరికాదని కోర్టు అభిప్రాయపడటం అత్యంత కీలకమని తెలిపారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావుపై ఒత్తిడి తేవాలనే ఉద్దేశంతోనే రేవంత్ సర్కార్ కమిషన్లను అడ్డుపెట్టుకుని వేధింపులకు పాల్పడిందని విమర్శించారు. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదికపై హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. పీసీ ఘోష్ కమిషన్ నివేదిక ఆధారంగా ఎలాంటి చర్యలు చేపట్టొద్దని ఆదేశాలు జారీ చేసింది. హైకోర్టు తీర్పుతో తెలంగాణ భవన్లో పండుగ వాతావరణం నెలకొంది. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నేతలు సంబరాలు చేసుకున్నారు. బాణాసంచా కాల్చి స్వీట్లు పంచుకుని సెలబ్రేట్ చేసుకున్నారు. పేరుకు ప్రజాపాలన అని చెబుతూ అడుగడుగునా రేవంత్ రెడ్డి ప్రజలపై ప్రతీకారం తీర్చుకుంటున్నారని బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. తరతరాలుగా అడవి తల్లిని నమ్ముకుని బతుకుతున్న పోడు రైతులు జీవించే హక్కును కాంగ్రెస్ సర్కార్ కాలరాస్తోందని మండిపడ్డారు. ఇది ఏ కోసానా ప్రజాప్రభుత్వం కాదని, ప్రజా కంటక ప్రభుత్వమని అన్నారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. ఘోష్ కమిషన్ అప్రజాస్వామిక నివేదికపై హైకోర్టు తీర్పును బీఆర్ఎస్ స్వాగతిస్తోందన్నారు ఎమ్మెల్సీ తాతామధు. అప్రజాస్వామిక పాలన చేస్తున్న రేవంత్ సర్కార్కు ఇది చెంపపెట్టు లాంటి తీర్పన్నారు. ఇప్పటికైనా కాంగ్రెస్ పాలకులకు కనువిప్పు కలగాలన్నారు తాతామధు. తెలంగాణ ప్రజల విశ్వాసాలకు అద్దం పట్టేలా హైకోర్టు తీర్పు వచ్చిందన్నారు బీఆర్ఎస్ నేత పెద్ది సుదర్శన్ రెడ్డి. తీర్పును బీఆర్ఎస్ పార్టీ స్వాగతిస్తోందని చెప్పారు. కాళేశ్వరం విషయంలో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావుపై చేసిందంతా విష ప్రచారమేనని తేలిపోయిందన్నారు. రేవంత్ రెడ్డి 420 ముఖ్యమంత్రిగా చరిత్రలో నిలిచిపోతాడని నిప్పులు చెరిగారు పెద్ది. ఆర్టీసీ కార్మికుల సమ్మెకు బీఆర్ఎస్ పార్టీ సంఘీభావాన్ని ప్రకటించింది. ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తూ గత కేసీఆర్ ప్రభుత్వంలోనే కేబినెట్ ఆమోదం తెలిపిందని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో చెప్పిందే అమలు చేయమని ఆర్టీసీ కార్మికులు అడుగుతున్నామని, హామీలు అమలు చేయకపోవడం వల్లే ఆర్టీసీ కార్మికులు సమ్మెకు దిగారని హరీష్ రావు అన్నారు.
కార్మికులతో చర్చలు జరిగి వారి న్యాయబద్ధమైన కోరికలు పరిష్కరించాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. సిద్దిపేటలోని కొత్త బస్టాండ్ వద్ద ఏర్పాటు చేసిన శిబిరాన్ని సందర్శించి వారికి మద్దతు ప్రకటించారు. కుట్రపూరితంగా ప్రభుత్వమే ఆర్టీసీని సంక్షోభంలోకి నెడుతోందని మండిపడ్డారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. ఈ పాటికి ఎప్పుడో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాల్సిందని, ఉచిత బస్సు భారాన్ని తప్పించుకునేందుకే సర్కార్ కావాలనే కార్మికుల సమస్యలను పరిష్కరించకుండా సమ్మెకు నెట్టిందని ఆరోపించారు. ఆర్టీసీ కార్మికులను కాంగ్రెస్ ప్రభుత్వం రోజువారీ కూలీల కన్నా దారుణంగా ట్రీట్ చేస్తోందని అన్నారు. ఆర్టీసీ సమ్మె వెనకాల బీఆర్ఎస్ కుట్ర ఉందని చెప్పడం హాస్యాస్పదమన్నారు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్. ప్రభుత్వానికి అనుబంధంగా ఉన్న సంస్థలు కూడా ధర్నాలో పాల్గొంటున్నాయని చెప్పారు. ఆర్టీసీ డిమాండ్లు నెరవేర్చకుండా ప్రతిపక్షంపై ఏడుపేంటని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏ ఒక్క వర్గం సంతృప్తిగా లేదని, కోతలు వదిలి చేతులపై ప్రభుత్వం దృష్టి పెట్టాలని సూచించారు. ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేయాలని ఆర్టీసీ జేఏసీ నేత థామస్ రెడ్డి డిమాండ్ చేశారు. అపాయింటెడ్ డే ఇవ్వాలని, 2 పీఆర్సీలను విడుదల చేయాలని కోరారు. తమకు ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా జీతభత్యాలు ఇవ్వాలన్నారు. ఆర్టీసీ కార్మిక సంక్షేమ పథకాలు కల్పించాలని థామస్ రెడ్డి స్పష్టం చేశారు. ఆర్టీసీ కార్మికుల సమ్మె ప్రజలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. రవాణా సదుపాయం నిలిచిపోవడంతో కామారెడ్డి జిల్లాలో విద్యార్థులు, ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తమ న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని ఆర్టీసీ కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. 30 నెలల నుంచి తమ సమస్య పరిష్కరించడం లేదని కార్మికులు అంటున్నారు. సమ్మె కారణంగా నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలకు చెందిన 750 బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. నాగర్ కర్నూలు జిల్లాలో ఆర్టీసీ సమ్మె తీవ్ర ప్రభావం చూపుతోంది. జిల్లా వ్యాప్తంగా ఆర్టీసీ సేవలు పూర్తిగా స్తంభించాయి. నాగర్ కర్నూలు, కల్వకుర్తి, అచ్చంపేట, కొల్లాపూర్ డిపోలలో కార్మికులు సమ్మెబాట పట్టారు. వివిధ ప్రాంతాలకు వెళ్లాల్సిన ప్రజలు బస్టాండ్లలో చిక్కుకుపోయారు. ఆర్టీసీ కార్మికుల సమ్మెతో జిల్లా వ్యాప్తంగా రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించిపోయింది. వికారాబాద్ జిల్లా పరిగిలో ఆర్టీసీ కార్మికుల సమ్మె ఉద్రిక్తంగా మారింది. ప్రైవేటు వ్యక్తులతో బస్సులు తరలిస్తుంటే అడ్డుకున్న ఆర్టీసీ కార్మికులపై పరిగి డీఎస్పీ శ్రీనివాస్ రెచ్చిపోయారు. ఆగ్రహంతో ఊగిపోయారు. కార్మికులపై దాడికి దిగారు. కనిపించిన వారిని కనిపించినట్టు కొట్టారు. దీంతో కొద్దిసేపు తీవ్ర ఉద్రిక్తత పరిస్థితి ఏర్పడింది. నిరసన వ్యక్తం చేస్తున్న కార్మికులను పోలీస్ స్టేషన్కు తరలించే క్రమంలో పోలీసులకు, కార్మికులకు మధ్య తోపులాట జరిగింది. హైదరాబాద్ కుషాయిగూడలో ఆర్టీసీ కార్మికులు వినూత్న నిరసన వ్యక్తం చేశారు. బస్సు డిపో ముందు మహిళలు బతుకమ్మ ఆడుతూ ఆందోళన చేపట్టారు. ఇచ్చిన హామీలను ప్రభుత్వం సత్వరమే పరిష్కరించాలని కార్మికులు డిమాండ్ చేశారు. సర్కార్ దిగొచ్చేదాకా తమ ఆందోళన విరమించేది లేదన్నారు. ఆర్టీసీ సమ్మెతో మెట్రో ట్రైన్లు కిటకిటలాడాయి. హైదరాబాద్లోని మెట్రో స్టేషన్లలో రద్దీ నెలకొంది. ఎల్బీ నగర్, అమీర్పేట్, నాగోల్ స్టేషన్లలోని టికెట్ కౌంటర్ల వద్ద భారీగా క్యూలైన్లు కనిపించాయి. ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని అదనపు సర్వీసులను నడుపుతున్నారు. నాగోల్, రాయదుర్గం మధ్య ప్రతి 4 నిమిషాలకు ఓ సర్వీసు నడపనున్నట్లు మెట్రో అధికారులు ప్రకటించారు. అలాగే ఎల్బీ నగర్, మియాపూర్ మధ్య ప్రతి 5 నిమిషాలకు ఓ ట్రైన్ నడిపేలా చర్యలు తీసుకున్నారు. రాత్రి 11 తర్వాత కూడా సర్వీసులను నడపనున్నట్లు మెట్రో ప్రకటించింది. లండన్లో గ్లోబల్ గ్రీన్ ఐకాన్ అవార్డును అందుకునే ముందు మాజీ ఎంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్ బర్కీలీ గార్డెన్లో మొక్కను నాటి అంబేద్కర్ హౌస్ను సందర్శించడం ఎంతో స్ఫూర్తినిచ్చిందన్నారు ఎన్ఆర్ఐ బీఆర్ఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు అనిల్ కుర్మాచలం. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్కు నివాళి అర్పించి అనంతరం బ్రిటన్ పార్లమెంట్లో గ్లోబల్ గ్రీన్ ఐకాన్ అవార్డును అందుకున్నారని చెప్పారు. ఈ కార్యక్రమాల్లో ఎన్ఆర్ఐ బీఆర్ఎస్ యూకే అధ్యక్షుడు నవీన్ రెడ్డి, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు రాఘవ, ఇగ్నైట్ మైండ్స్ సంస్థ డైరెక్టర్ కరుణాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనుగూరులో బీఆర్ఎస్ పార్టీ నూతన కార్యాలయం ప్రారంభమైంది. పినపాక మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కేసీఆరే రావాలి అంటూ మహిళలు పాటలు, నృత్యాలతో సందడి చేశారు. రానున్నది బీఆర్ఎస్ సర్కార్, మళ్లీ ముఖ్యమంత్రి కేసీఆర్ అంటూ నినాదాలు చేశారు. మిఠాయిలు పంచిపెట్టి ఆనందాన్ని పంచుకున్నారు. తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర మహాసభలు రేపటి నుంచి 3 రోజుల పాటు కొత్తగూడెంలో జరగనున్నాయి. ఈ సభలను విజ్ఞానదాయకంగా, పోరాట స్ఫూర్తిని కలిగించే విధంగా నిర్వహించనున్నట్లు రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పోతినేని సుదర్శన్ రావు తెలిపారు. రాష్ట్రంలో పంటల ప్రణాళిక, అమెరికాతో భారత్ కుదుర్చుకున్న వాణిజ్య ఒప్పందాలపై చర్చాగోష్ఠి నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ రంగానికి కేటాయిస్తున్న నిధుల పంపిణీలో జరుగుతున్న వివక్షపై చర్చిస్తామని పేర్కొన్నారు. గ్రామాలలో వరి, మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను తక్షణమే ఏర్పాటు చేయాలని బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు.
మొక్కజొన్న కొనుగోలు కేంద్రాల్లో 26 క్వింటాళ్ల పరిమితి నిబంధనను రద్దు చేయాలని కూడా కోరారు. వెంటనే ప్రభుత్వం స్పందించాలని గురువారం కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఖమ్మం జిల్లా వైరా బీఆర్ఎస్ నేత కట్టా కృష్ణార్జునరావు తెలిపారు. కౌలు రైతులకు ఓటీపీ విధానాన్ని అమలు చేయాలని, గన్ని సంచుల సమస్యను పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు. అకాల వర్షాల వల్ల తడిసిన మొక్కజొన్నను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేయాలని బీఆర్ఎస్ డిమాండ్ చేసింది. గద్వాల్లోని మార్కెట్ యార్డ్లో ఏర్పాటు చేసిన మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బాస్ హనుమంత్ నాయుడు సందర్శించారు. రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను ఆయన తెలుసుకున్నారు. రైతులు తీవ్రంగా నష్టపోయారని, ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. నారాయణపేట జిల్లా దామరగిద్ద మండలం వత్తుగుండ్ల గ్రామంలో భారీ వడగండ్ల వాన రైతులకు తీవ్ర నష్టం కలిగించింది. సుమారు 90 ఎకరాల్లో చేతికొచ్చిన వరి పంట పూర్తిగా నేలపాలైంది. కోతకు సిద్ధంగా ఉన్న పంటలు ఒక్కసారిగా నాశనం కావడంతో రైతులు తీవ్ర ఆవేదన చెందుతున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి నష్టపోయిన పంటలకు నష్టపరిహారం అందించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. దేవరకొండ నియోజకవర్గంలో కురిసిన అకాల వర్షానికి వరి పంట నేలపాలైంది. దీంతో రైతులు లబోదిబోమంటున్నారు. చెన్నారం, ఏపూరి తండా పరిధిలోని పర్వతరావు చెరువు ఆయకట్టు కింద మొత్తం 1500 ఎకరాలుండగా రైతులు వరి ధాన్యం సాగు చేస్తున్నారు. 10 సంవత్సరాల అనంతరం పర్వతరావు చెరువు నిండటంతో పెద్ద ఎత్తున వరి సాగు చేస్తున్నారు. నిన్నటి వరకు పైరును చూసి రైతు పడిన ఆనందం వడగళ్ల వానతో గల్లంతైంది. ఎకరాకు 50 బస్తాలు రావాల్సిన దిగుబడి 5 నుంచి 10 బస్తాలు కూడా వచ్చే పరిస్థితి లేదని ఆందోళన వ్యక్తం చేశారు. వెంటనే అధికారులు స్పందించి నష్టపరిహారం అందించే విధంగా కృషి చేయాలని రైతులు కోరుతున్నారు. మంచిర్యాల జిల్లాలో గోదావరి జలాలు అడుగంటాయి. ఎండల తీవ్రత ఎక్కువ కావడంతో గోదావరి తీర ప్రాంతం ఎడారిని తలపిస్తోంది. రాబోయే రోజులలో ఎండలు మరింత ముదిరితే మంచిర్యాల జిల్లాలో పలు ప్రాంతాలకు నీటి సమస్య పొంచి ఉందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. గోదావరి పరివాహక ప్రాంతాల్లో భూగర్భ జలాలు క్రమేణా తగ్గుతుండటం ఆందోళన కలిగిస్తోంది. నల్గొండ జిల్లా కొండమల్లేపల్లి గ్రామ పంచాయతీ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న కార్మికులకు గత 4 నెలలుగా జీతాలు చెల్లించడం లేదు. దీంతో కార్మికులు ఆందోళన బాటపట్టారు. స్థానిక కూడలి వద్ద నిరసనకు దిగారు. జీతాలు లేక అప్పులు పెరిగి కుటుంబ పోషణ భారంగా మారిందని కార్మికులు వాపోతున్నారు. తమ పట్ల సానుభూతితో వ్యవహరించాలని, వెంటనే జీతాల బకాయిలు చెల్లించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఆందోళన నియోజకవర్గంలోని జోగిపేటలో గ్యాస్ సరఫరా సమస్య తీవ్ర రూపం దాల్చింది. సకాలంలో వంట గ్యాస్ లభించకపోవడంతో స్థానిక స్పందన ఇండియన్ గ్యాస్ కార్యాలయం ఎదుట వినియోగదారులు ధర్నాకు దిగారు. గ్యాస్ బుకింగ్ చేసినప్పటికీ సిలిండర్లు అందటం లేదని వినియోగదారులు ఆరోపిస్తుండగా సరఫరా కొరత కారణంగానే ఈ సమస్య తలెత్తిందని యాజమాన్యం అంటోంది. సరిపడా స్టాక్ లేకపోవడంతో వినియోగదారులకు సకాలంలో సిలిండర్లు అందించడం కష్టమవుతోందని పేర్కొంది. దేశద్రోహం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సిపిఐ ఎంఎల్ మాస్లైన్ రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావును విచారించేందుకు ఎన్ఐఏ అధికారులు ఖమ్మం వచ్చారు. విచారణకు హాజరు కావాలని కొన్నాళ్ల కిందట రంగారావుకు నోటీసులు ఇచ్చారు. 22న ఖమ్మంలో అందుబాటులో ఉంటానని ఎన్ఐఏ అధికారుల నోటీసులకు పోటు రంగారావు సమాచారం ఇచ్చిన నేపథ్యంలో ఇవాళ ఆయన్ని విచారించారు. జోగులాంబ గద్వాల జిల్లా పరమాల గ్రామంలో గుప్త నిధులు తవ్వకాలు కలకలం రేపాయి. గ్రామ శివార్లో ఉన్న శ్రీ రంగస్వామి ఆలయంలో గుర్తు తెలియని వ్యక్తులు తవ్వకాలు జరిపినట్లు గ్రామస్తులు తెలిపారు. గతంలో కూడా ఈ ఆలయంలో గుప్త నిధుల కోసం తవ్వకాలు జరిపినట్లు గ్రామస్తులు ఆరోపించారు. ఇక దీనిపై విచారణ చేపట్టి తవ్వకాలకు పాల్పడిన వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. ఈ సంఘటన స్థలాన్ని గద్వాల సీఐ టంగుటూరి శ్రీను, రూరల్ ఎస్ఐ శ్రీకాంత్లు పరిశీలించారు. కంటోన్మెంట్ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే సాయన్న సతీమణి గీత మృతి చెందారు. కొంతకాలంగా తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆమె కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. భౌతిక కాయాన్ని అశోక్ నగర్లోని ఆమె స్వగృహానికి తరలించారు. విషయం తెలుసుకున్న బంధుమిత్రులు, బీఆర్ఎస్ శ్రేణులు, అభిమానులు పెద్ద ఎత్తున సాయన్న నివాసానికి తరలివచ్చి సంతాపాన్ని ప్రకటించారు. హైదరాబాద్ మోతీనగర్ చౌరస్తా వద్ద గుర్తు తెలియని వ్యక్తి హల్చల్ సృష్టించాడు. చేతిలో పెట్రోల్ బాటిల్తో హై వోల్టేజ్ పవర్ టవర్ ఎక్కి ఆత్మహత్య చేసుకుంటా అంటూ బెదిరింపులకు పాల్పడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని అతన్ని కిందకు దించేందుకు నానా కష్టాలు పడాల్సి వచ్చింది. కరీంనగర్లో ఆర్టీసీ బస్సు ప్రమాదానికి గురైంది. ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో ప్రైవేటు డ్రైవర్తో నడిపిస్తున్న అద్దె బస్సు లారీని ఢీకొట్టింది. కోతిరాంపూర్ బైపాస్ వద్ద బస్సు అదుపు తప్పటంతో ఈ ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో ఆర్టీసీ బస్సు ముందు భాగం పూర్తిగా ధ్వంసమైంది. పలువురు ప్రయాణికులు గాయపడ్డారు. సరైన శిక్షణ లేని డ్రైవర్లు బస్సు నడపటం వల్లే ఈ ప్రమాదం జరిగిందని ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
పశ్చిమ బెంగాల్, తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. పోలింగ్ సామాగ్రితో సిబ్బంది తమ నియోజకవర్గాలకు చేరుకుంటున్నారు. తమిళనాడులోని 234 స్థానాలతో పాటు బంగాల్లోని 152 స్థానాలకు రేపు పోలింగ్ జరగనుంది. 2 రాష్ట్రాల్లో ఎన్నికల సంఘం భారీగా కేంద్ర బలగాలను మోహరించింది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భద్రతను కట్టుదిట్టం చేసింది. పశ్చిమ బెంగాల్లో తొలి విడతలో రేపు 152 నియోజకవర్గాలకు పోలింగ్ జరగనుంది. తమిళనాడులోని కోయంబత్తూర్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఎన్నికల పోలింగ్ రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ అన్నాడీఎంకే ఆందోళనకు దిగింది. మరికొద్ది గంటల్లో పోలింగ్ జరగనుండగా అన్నాడీఎంకే అభ్యర్థి అమ్మన్ కె అర్జున్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. అధికార డీఎంకే పెద్ద ఎత్తున ఓటర్లకు డబ్బులు పంపిణీ చేస్తోందని ఆరోపించారు. కేరళ బాణాసంచా పేలుళ్లో మృతుల సంఖ్య 14కు చేరింది. చికిత్స పొందుతున్న 30 మంది బాధితుల్లో 10 మంది పరిస్థితి ఇంకా విషమంగా ఉందన్నారు ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి వీణా జార్జ్. దీంతో మరణాల సంఖ్య మరింత పెరిగే అవకాశాలున్నాయని తెలిపారు. త్రిశూర్ మెడికల్ కాలేజీలో బాధితులను పరామర్శించారు. ఇప్పటి వరకు 7 మృతదేహాలను గుర్తించామని, పోస్టుమార్టం ప్రక్రియ కొనసాగుతోందని పేర్కొన్నారు. పశ్చిమాసియా ఉద్రిక్తతలపై ఆందోళన వ్యక్తం చేశారు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్. హార్ముజ్ దిగ్బంధంతో నెలకొన్న చమురు సంక్షోభాన్ని భారత్ సమర్థవంతంగా ఎదుర్కొంటుందని తెలిపారు. ముందస్తు వ్యూహాలతో దేశంలో ఇంధన కొరత లేకుండా చూస్తున్నామని పేర్కొన్నారు రాజ్నాథ్. మధ్యప్రాచ్యం పరిస్థితులను సమీక్షించేందుకు మంత్రుల బృందం నిరంతరం పనిచేస్తోందని వెల్లడించారు. ఇంధన భద్రత, నిత్యావసర వస్తువుల లభ్యత, పౌరులు, పరిశ్రమల రక్షణ అంశాలపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు వివరించారు. మహారాష్ట్ర మంత్రి గిరీష్ మహాజన్ నిర్వహించిన ఓ భారీ ర్యాలీలో గంటల కొద్దీ ట్రాఫిక్ నిలిచిపోయింది. జనం అసహనంతో ఊగిపోయారు. కానీ ఓ మహిళ మాత్రం ధైర్యంగా మంత్రి దగ్గరకు వెళ్లి తన కోపాన్ని ప్రదర్శించింది. ప్రజలకు కష్టాలు కలిగించేందుకేనా మీరు మంత్రులైంది అంటూ నిలదీసింది. జనాగ్రహాన్ని చూసిన మంత్రి చల్లగా అక్కడి నుంచి జారుకునే ప్రయత్నం చేసినా ఆ మహిళ మాత్రం వదలలేదు. వెంటపడి మరీ తమ ప్రవర్తన మార్చుకోవాలని, ప్రజలకు ఇబ్బందులు కలిగించే పనులు చేపట్టొద్దని హితవు పలికింది. ఈ వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర్ రావు కన్నుమూశారు. ఆయన వయస్సు 91 సంవత్సరాలు. 1978లో తొలిసారి అసెంబ్లీకి ఎన్నికైన ఆయన చెన్నారెడ్డి హయాంలో మంత్రిగా పనిచేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు 11వ ముఖ్యమంత్రిగా అతి తక్కువ కాలం పనిచేశారు. గత కొద్ది కాలంగా తీవ్ర అనారోగ్యంతో ఉన్న భాస్కర్ రావు ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఢిల్లీ నరేలా ప్రాంతంలోని ఓ షూ ఫ్యాక్టరీలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది 5 ఫైర్ ఇంజన్లతో అగ్నిశిఖేలను అదుపులోకి తెచ్చారు. ఈ ప్రమాదంలో ప్రాణ నష్టం లేకపోయినా భారీగా ఆస్తి నష్టం సంభవించిందని అధికారులు చెబుతున్నారు. ఉత్తరాఖండ్లోని కేదార్నాథ్ ఆలయ ద్వారాలు తెరుచుకున్నాయి. శివనామస్మరణతో హిమాలయ పర్వత శ్రేణులు మార్మోగుతున్నాయి. అర్చకుల వేద మంత్రోచ్చరణలు, భక్తుల హరహర మహాదేవ నామస్మరణల మధ్య మందిరం తలుపులు తెరుచుకున్నాయి. కుటుంబ సమేతంగా ఆలయాన్ని సందర్శించిన ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీ తొలి పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా సిబ్బంది 51 క్వింటాల బంతిపూలతో ఆలయాన్ని సుందరంగా తీర్చిదిద్దారు. ఈసారి 14.5 లక్షల మందికి పైగా భక్తులు చార్ధామ్ యాత్ర కోసం తమ పేర్లను నమోదు చేసుకున్నారు. ఇందులో ఒక కేదార్నాథ్ దర్శనం కోసమే 5 లక్షల మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. దీంతో భక్తుల రద్దీ దృష్ట్యా రోజు 15,000 మంది భక్తులను మాత్రమే దర్శనానికి అనుమతించనున్నట్లు అధికారులు తెలిపారు. పశ్చిమాసియా ఉద్రిక్తతల వేళ కీలక ప్రకటన చేశారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్. సీజ్ ఫైర్ డీల్ ముగియటానికి కొన్ని గంటల ముందు ఇరాన్తో కాల్పుల విరమణ ఒప్పందాన్ని పొడిగిస్తున్నట్లు తెలిపారు. పాక్ అభ్యర్థన మేరకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. 2వ విడత చర్చలు జరిగే వరకు కాల్పుల విరమణ అమల్లో ఉంటుందన్నారు. అయితే హార్ముజ్ వద్ద ఇరాన్ నౌకల దిగ్బంధనం మాత్రం కొనసాగుతోందని స్పష్టం చేశారు. ఇస్లామాబాద్ వేదికగా జరగాల్సిన శాంతి చర్చలు జరగలేదు. హార్ముజ్ జలసంధి దిగ్బంధం, తమ నౌకలపై యుఎస్ సేనల దాడులతో రగిలిపోతున్న ఇరాన్ పాకిస్తాన్కు శాంతి చర్చల బృందాన్ని పంపలేదు. ఇరాన్ను ఒప్పించేందుకు పాక్ చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. దీంతో జేడీ వాన్స్ కూడా తన పర్యటనను వాయిదా వేసుకున్నారు. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ తన దౌత్య ప్రయత్నాలను మరింత ముమ్మరం చేసింది. ట్రంప్ సైనిక చర్యలతో చిరెత్తిపోయిన ఇరాన్ గల్ఫ్ దేశాలను టార్గెట్ చేస్తోంది. ఈ నేపథ్యంలోనే పలు దేశాలకు తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్. తమ దేశంపై దాడి చేయడానికి అమెరికాకు సహకరిస్తే చమురు ఉత్పత్తి లేకుండా చేస్తామని వార్నింగ్ ఇచ్చింది. ఇన్నాళ్లు అరబ్ దేశాల్లోని అమెరికా సైనిక స్థావరాలనే టార్గెట్ చేశామని, ఇకపై ఆయిల్ రీఫైనరీల అంతు చూస్తామని తేల్చి చెప్పింది. సౌదీ, యుఏఈ, కువైట్, బహ్రెయిన్, ఖతార్లోని చమురు డిపోలు, గ్యాస్ ఫెసిలిటీలను లక్ష్యంగా చేసుకుంటామంటోంది ఐఆర్జీసీ.
ఇన్నాళ్లుగా ఇరాన్పై ఇజ్రాయెల్, అమెరికా బలగాలు విరుచుకుపడ్డాయి. ఈ దాడుల్లో ఇరాన్ సైనిక వ్యవస్థ అంతా తుడిచిపెట్టుకుపోతోందని, టెహ్రాన్ను కోలుకోలేని దెబ్బతీశామని పదే పదే చెబుతున్నారు ట్రంప్. వాయుసేన, నౌకాదళాన్ని పూర్తిగా ధ్వంసం చేశామని అంటున్నారు. అయితే ఇరాన్ కీలక సైనిక సామర్థ్యాలు ఇప్పటికీ చెక్కు చెదరలేదని బాంబు పేల్చాయి అమెరికా రక్షణ శాఖ నిఘా వర్గాలు. దీంతో పెంటగాన్ రిపోర్టుకు ట్రంప్ రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ స్టేట్మెంట్లకు ఏమాత్రం పొంతన లేదంటోంది అంతర్జాతీయ మీడియా. నేపాల్ సర్కార్ ప్రభుత్వ ఉద్యోగుల జీతాల విధానంలో కీలక మార్పులు చేసింది. ఆస్ట్రేలియా, అమెరికా తరహాలో నెలవారీ జీతాలు ఇకపై 15 రోజులకోసారి చెల్లించనున్నట్టు ప్రకటించింది. దేశ ఆర్థిక వ్యవస్థ బలోపేతం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. ఇక ప్రభుత్వ నిర్ణయాన్ని ఉద్యోగులు స్వాగతిస్తున్నారు. ఈ విధానంతో పాఠశాల ఫీజులు, యుటిలిటీ బిల్లులు సులభతరం అవుతుందంటున్నారు. బంగారం ధరలు మళ్లీ పడిపోయాయి. 2-3 రోజులు నిలకడగా ఉన్న ధరలు కొద్దిగా తగ్గుముఖం పట్టాయి. హైదరాబాద్ మార్కెట్లో 10 గ్రాముల 22 క్యారెట్ల ధర 500 రూపాయల మేర తగ్గగా 24 క్యారెట్ల ధర 540 రూపాయల మేర తగ్గింది. వెండి ధరల్లో ఎలాంటి మార్పు లేదు. కిలో 2,65,000 రూపాయల వద్ద ట్రేడ్ అవుతోంది. ఇవి న్యూస్ ఎక్స్ప్రెస్ అప్డేట్స్. కీప్ వాచింగ్ టీ న్యూస్.